హాయ్, నేను యోధా లివిన్ శివకృష్ణ. సో ఈరోజు మనము ఇంటి డిజైన్ థియరీ గురించి డిస్కస్ చేద్దాము. సో కమింగ్ టు ద పాయింట్, యూజువల్లీ నాకు క్లయింట్స్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు లైక్ దే కమ్ అప్ విత్ సో మెనీ పింట్రెస్ట్ రిఫరెన్సెస్ అండ్ నా రిలేటివ్స్ కానీ నా నైబర్హుడ్ ఫ్లాట్లు ఇలాంటి డిజైన్స్ అయింది. సో ఇలాంటి ఇన్పుట్స్ తో వస్తుంటారు. బట్ యాజ్ అ ఫౌండర్ ఆఫ్ ఎ ప్రీమియం ఇంటీరియర్ డిజైనర్ ఫర్మ్, నేను డిజైన్ థియరీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. సో థింగ్ ఏంటంటే ట్రెండ్ ఫాలో అవడం కోసమో లేదా పింట్రెస్ట్ ఇమేజెస్ కోసమో రిలేటివ్స్ కోసమో అయితే కాదు కదా. మనము పొద్దున్న లేచినప్పుడు మనం కంఫర్టబుల్ గా ఉండేలాగా ఇంటిని డిజైన్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ మనం రోడ్ ద డే ఎక్కడెక్కడో తిరిగేసి లాట్ ఆఫ్ వర్క్ చేసి హెక్టిక్ గా టైర్డ్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు మన మైండ్ కి కామ్ గా సూతింగ్ గా ఉండాలన్నమాట. లివింగ్ రూమ్ డిజైన్ అంటే బేసికలీ ఒక డిస్ప్లే షోరూమ్ లాగా కానీ లేదా గెస్ట్ల కోసం వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు బాగా ఎస్థెటికల్ గా హెవీగా బల్కీగా కనిపించే విధంగా కాదు డిజైన్ చేయాల్సింది. బేసికలీ లివింగ్ రూమ్ అంటే మన ఫ్యామిలీ లైఫ్ స్టైల్ కి తగ్గట్టు మీ ఫ్యామిలీ డైలీ యూజ్ చేస్తారు. సో మీ ఫ్యామిలీ కంఫర్టబుల్ గా ఉండేలాగా డిజైన్ చేయాలి లివింగ్ రూమ్ ని. దెన్ లివింగ్ రూమ్ తర్వాత కిచెన్ కి వచ్చామనుకోండి. సో కిచెన్ అంటే స్టైలిష్ గా ఉండాలి, ఫైన్. మోర్ ఓవర్ కిచెన్ ఒక ఎసెన్షియాలిటీ ఏంటంటే మీరు ఎవరైతే కిచెన్ యూజ్ చేస్తారో వాళ్ళ కుకింగ్ స్టైల్ కి కంఫర్టబుల్ గా ఉండేలాగా స్పేస్ ని అరేంజ్ చేయాలి. లెట్స్ సే ద డిస్టెన్స్ బిట్వీన్ కిచెన్ డెప్స్ గానీ, డిస్టెన్స్ బిట్వీన్ ద హాబ్ అండ్ ది సింక్, అండ్ మోర్ ఓవర్ ఎంటీ ఫ్రీ కౌంటర్ స్పేస్ ఎక్కువ ఉండాలి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేసుకోవడానికి. వాట్ ఆర్ ద కట్లరీ థింగ్స్ కానీ, స్టోరేజెస్ కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా కంఫర్టబుల్ గా ఫ్రీగా ఉండేలాగా డిజైన్ చేయాలి. సో వన్స్ కిచెన్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్ విషయానికి వద్దాం. ఇప్పుడు బెడ్రూమ్స్ అందరు కూడా నాకు చాలా ఫ్యాన్సీగా ఉండాలి, బల్కీ ప్యానెల్స్ కానీ, బల్కీగా కొద్దిగా హెవీగా ఉండేలాగా కానీ, సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ తో కూడా వస్తుంటారు. సో బట్ బెడ్రూమ్ ఒక ఎసెన్షియాలిటీ ఏంటంటే పీస్. మనము డే త్రూ అవుట్ ద డే ఎక్కడెక్కడో స్పెండ్ చేసి చాలా టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తాము. సో బెడ్రూమ్ కి వచ్చినప్పుడు మనకి చాలా పీస్ఫుల్ గా, సూతింగ్ గా, కంఫర్టబుల్ గా అనిపించాలి. సో అట్లా డిజైన్ చేసుకోవాలన్నమాట బెడ్రూమ్ అనేది. సో ఆన్ ద హోల్ ఇంటీరియర్ పింట్రెస్ట్ ఫొటోస్ ని బల్క్ సేమ్ టు సేమ్ దించేయడం అనేది అయితే కాదు. సో మీ లైఫ్ స్టైల్ కి సూట్ అయ్యేలాగా ఉండాలి. మీ బడ్జెట్, మీ టేస్ట్, మీ లైఫ్ రిఫ్లెక్షన్స్ అనేది ఉండాలన్నమాట. కంఫర్టబుల్ కి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో యోధా లివిన్ అనేది ఈజ్ దట్ కైండ్ ఆఫ్ కంపెనీ వేరే క్లయింట్స్ కి లాట్ ఆఫ్ పింట్రెస్ట్ ఇమేజెస్ కానీ ఇలాంటి డంప్ చేసి ఇది సెలెక్ట్ చేయండి అని మనం చెప్పమన్నమాట. సో వాట్ వీ డూ ఈస్ వీ గ్యాదర్ యువర్ ఇన్ఫర్మేషన్, వీ గ్యాదర్ యువర్ రిక్వైర్మెంట్స్ ఫస్ట్. మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి, వీటన్నిటిని అర్థం చేసుకుని మీకు తగ్గట్టు మేము మీ హౌస్ ఇంటీరియర్స్ అనేది డిజైన్ చేస్తాం అన్నమాట. సో యూ కెన్ రీచ్ అస్ వెరీ కంఫర్టబుల్లీ. థ్యాంక్ యూ.